గుడ్ ఈవినింగ్. కంటిలో కంటి నిర్మాణం తీసుకున్నట్లయితే కంటిలో మనకి ఈ బైకాన్వెక్స్ లెన్స్ ద్వికుంభాకార కటకానికి వెనక ఒక గది ఉంటది, ముందు ఒక గది ఉంటది. ముందు ఉండేటటువంటి గదిని నేత్రోదయ కక్ష అంటారు. దీన్ని యాక్వియస్ ఛాంబర్ అంటారు. వెనక ఉన్నటువంటి గదిని కచావత్ కక్ష లేకపోతే విట్రియస్ ఛాంబర్ అంటారు. దీంట్లో జెల్లీ లాగా ఉన్నటువంటి పదార్థం ఉంటది. తర్వాత నేత్రోదయ కక్షలో నీటి వంటి పదార్థం ఉంటది. మరి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దామండి. జనరల్ గా ఈ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కచావత్ కక్షలో నీరు ఉంటుందా లేకపోతే నేత్రోదయ కక్షలో నీరు ఉంటుందా అనేటటువంటి దాన్ని మనం కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఈ కటకానికి ముందుండేటటువంటి గదిని నేత్రోదయ కక్ష అంటారు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఉదయం సూర్యుడు ఎటు పక్కన ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు. అంటే మనకు ముందు మనం నుంచున్నప్పుడు మనకి ముందే కదా సూర్యుడు ఉదయించేది. కాబట్టి ఇక్కడ మనం నుంచున్నట్టు ఊహించుకుంటే మనకి మనం ముందున్నటువంటిది ఏది అంటే ముందుండే గది ఉదయం, అంటే సూర్యోదయానికి సంబంధించింది. ఉదయం అనేటటువంటిది నేత్రోదయం అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఉదయించేది ముందు వైపున కాబట్టి ఇక్కడ నేత్రోదయం అంటే ముందు కక్ష. తర్వాత రెండవది కచావత్ కక్ష, ఆటోమేటిక్ గా వెనక వైపు ఉంటది. తర్వాత మరి నేత్రోదయ కక్షలో నీరు ఉంటుందా లేకపోతే జెల్లీ ఉంటుందా అనేది మనకి కోడ్ ఏంటి అంటే నేత్రోదయ కక్షలో ఎన్ అంటే నీరు, ఇక్కడ నా లెటర్ ఉంది చూడండి. నేత్రోదయ కక్షలో నా అంటే నేత్రోదయలో నే అంటే నీరు. ఈ రెండు కూడా సేమ్ ఉంటాయండి. నీరు తర్వాత నేత్రోదయ రెండు కూడా ఎన్ తోటి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది. ఒక్కోసారి ఇంగ్లీష్ లో కూడా అడుగుతారు. యాక్వియస్ ఛాంబర్ లో ఉండేటటువంటిది ఏంటి అంటే అక్కడ చూడండి, ఆక్వా అంటే వాటరే. మనకి ఇంగ్లీష్ లో అయితే ఇంకా ఈజీగా ఉంటది. ఆక్వా అంటే నీరు కాబట్టి యాక్వియస్ ఛాంబర్ లో ఉన్నది నీరు. తర్వాత దీనికి ఆటోమేటిక్ గా కచావత్ కక్ష లేకపోతే విట్రియస్ ఛాంబర్ లో ఉండేది జెల్లీ లైక్ సబ్స్టెన్స్. సో కాబట్టి ఈ విధంగా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మనకి ముందుండేటటువంటిది ఉదయం అనేది సూర్యోదయం మన ముందు జరుగుతుంటది కాబట్టి నుంచుంటే, కాబట్టి ఉదయం అనేటటువంటిది ముందు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ముందుండేది నేత్రోదయ కక్ష, అంటే కంటికి ముందు ఉండేటటువంటిది. అట్లా గుర్తుపెట్టుకోండి. నేత్రోదయం అంటే కంటికి ముందు ఉండేటటువంటిది. యాక్వియస్ ఛాంబర్ నేత్రోదయ కక్ష. దీంట్లో నా అంటే ఎన్ ఫర్ నీరు అని అర్థం, అంటే నీరు ఉంటుంది దీంట్లో. తర్వాత కచావత్ కక్షలో జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. దీన్ని విట్రియస్ ఛాంబర్ అంటారు. సో ఇలాంటి మరిన్ని కోర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి.